హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటి చెక్ చేద్దాం. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. శ్రీమాత్రే నమః. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? డెత్, ఫైవ్ ఆఫ్ పెంటికల్స్. అబ్బో, ఏంటండి, ఏంటి కార్డ్స్ ఏంటి అసలు? ద జస్టిస్, బా వీనస్ వాట్స్తో ద టవర్తో ఏమైపోయింది? సడన్గా మీ మీ లైఫ్లో ఒక కోపంగా, ఆవేశంగా, తొందరపాటు నిర్ణయాలు మీరు తీసుకునటం వల్ల మీ లైఫ్లో సడన్గా ద టవర్ సిచ్యువేషన్ రాబోతుంది. ఓకేనా? కోపంగా, ఆవేశంగా తొందరపడకండి, దయచేసి తొందరపడకండి, నిర్ణయాలు తీసుకోకండి, గొడవలకు వెళ్ళకండి. కాస్త మైండ్తో కాకుండా మనసుతో కూడా కొన్ని ఆలోచనలు ఆలోచించండి. ద టవర్ సిచ్యువేషన్ ఏదో రాబోతుంది. ఓకే, సెవెన్ ఆఫ్ స్వాట్స్తో ఏమైపోయింది? చీటింగ్ చేసిన వాళ్ళు ఈరోజు మీ లైఫ్లో ఏదో చీటింగ్ జరగబోతుంది. మీ మనీ జాగ్రత్తగా ఉండండి, చాలా చాలా జాగ్రత్తగా ఉండండి మీ మనీ పట్ల. మీరు ఏ రిలేషన్లో ఉండుంటే సడన్గా మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకేనా? ఈరోజు అయితే మీరు ఏదో చీటింగ్కి అయితే గురవబోతున్నారు. ద డెత్తో రీబర్త్ అవ్వబోతున్నారు. సో ఏంటి అని అంటే చీటింగ్ గురవ్వటం, ఇక్కడ టవర్ రావటం, డెత్ రావటం, చాలా చాలా మీరు చాలా అంటే కృంగిపోతారు, బాధపడతారు, ఏడుస్తారు. ఎందుకంటే డెత్ సడన్గా మీరు షాక్కి గురవుతారు కొంతమంది. ఓకేనా? కొందరిలో జీవితంలో మార్పులు కూడా రాబోతున్నాయి. ఓకే, కొందరు జీవితంలో కూడా మార్పులు రాబోతున్నాయి, మీరు చేంజెస్ రాబోతున్నాయి. ఈ రోజు నుంచి కొంతమంది లైఫ్లో చేంజెస్ రాబోతున్నాయి. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్తో హెల్త్ కోసము, రిలేషన్ పట్ల, హెల్దీ రిలేషన్ లేదు, హెల్దీ అనేది లైఫ్లో లేదు, మీ బాడీలో లేదు, రిలేషన్లో లేదు. ఏంటి అని అంటే ఫైవ్ ఆఫ్ పెంటికల్స్తో కూడా మనీ పట్ల కూడా లేదు. ఓకేనా? అలా ఆలోచిస్తూ మెంటల్ హెల్త్ అనేది చాలా లోగా వెళ్ళడానికైతే సిద్ధంగా ఉన్నారు. ఫైవ్ ఆఫ్ వాండ్స్తో మెంటల్గా చాలా చాలా గొడవలు, మాట్లాడితే గొడవలు, పక్కన వాళ్ళతో గొడవలు, మీలో మీకే యుద్ధం, కంటికి కనపడని యుద్ధం. ఓకేనా? అలా మీరు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. గొడవలు అయితే ఇది ఒక రాబోతున్నాయి. ఓకేనా? ఎయిట్ ఆఫ్ కప్స్తో ఏమైపోయిందంటే ఒక రిలేషన్ని, నేను చెప్పాను కదా మీ లైఫ్లో నుంచి చీట్ చేసి ఎవరో వెళ్ళిపోతారు అని చెప్పేసానని, ఆ చీట్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ గురించి మీరు పదే పదే ఏడుస్తుంటారు. చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్తో ఏమైపోయింది అని అంటే మీ పర్సన్తో మీరు చాలా చాలా మీ ఫ్యామిలీతో బయటకు వెళ్ళటము, సరదాగా గడపటము, చెయ్యటము, ఇలా అయితే మీకు ఉండబోతుంది ఒక సినారియో. ఎందుకంటే మీరు చాలా మారుతారు. ఓకేనా? మీరు చాలా మారి మీరు ఫ్యామిలీ పట్ల చాలా కేరింగ్ తీసుకుంటుంటారు, మీ ఫ్యామిలీతో బయటకు వెళ్తుంటారు. ఓకేనా? బయటకు వెళ్ళి సరదాగా గడిపిస్తుంటారు. ద జస్టిస్తో మీకు ఏ విషయానికైనా న్యాయం కోసం వెయిట్ చేస్తుంటే మీకు జస్టిస్ ఏదో రాబోతుంది ఈరోజు. ఓకే, ఫోర్ ఆఫ్ పెంటికల్స్తో ఏమైపోయిందంటే ఈ గొడవలతో మెంటల్ హెల్త్ సరిగ్గా లేక, ప్రశాంతత లేక, మీకేదో మీకు చాలా పొసెస్నెస్ అయితే మీకైతే జరగబోతుంది. ఇంతకుముందే వీడియో అప్లోడ్ చేశాను, ఆ వీడియో అవ్వలేదు. ఈక్వల్కి అంటే బ్యాలెన్స్. చీట్ చేసిన పర్సన్ వెళ్ళిపోతారు. మీకు మాత్రం సిక్స్ ఆఫ్ పెంటికల్స్తో ఏమైపోయింది అని అంటే మిమ్మల్నిగా గుర్తించే పర్సన్ ఎవరో మీకు మీ లైఫ్లోకి అయితే కొత్త పర్సన్ రాబోతున్నారు. ఓకేనా?
డెత్తో బ్యాలెన్స్, నేను చెప్పానా, బ్యాలెన్స్ రాబోతుంది మీ జీవితంలో. ఓకే, మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు. మీ ఫ్యామిలీ వాళ్ళతో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఫ్యామిలీ వాళ్ళతో గొడవలు చాలా అవుతాయి. 8 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్, క్వీన్ ఆఫ్ కప్స్. నేను చెప్పాను కదా, ఒక రిలేషన్ ఎండ్ చేసుకుంటారో మళ్ళీ కొత్తగా మీ లైఫ్లోకి అయితే ఒక న్యూ బిగినింగ్ అయితే అవ్వబోతుంది. శ్రీమాత్రే నమః. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఎవరితో మీ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడుతున్నా, మీ రిలేషన్ ఎవరో ఒక రిలేషన్ అయితే ఎండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. మిమ్మల్ని చీట్ చేస్తున్నారు. చీట్ చేసే పర్సనే రిలేషన్ ఎండ్ చేసుకుని సైలెంట్గా వెళ్ళిపోతారు. నాట్ ది రైట్ టైం. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ. ఫర్గ్యూనెస్, క్షమించండి. సక్సెస్, బిగ్ హ్యాపీ చేంజ్. రానున్న రోజుల్లో చాలా మీకు చేంజెస్ రాబోతున్నాయి. ఓకేనా? ఈ ప్రజెంట్గా మీ టైం సరిగ్గా నడవట్లేదంట. ఇయర్ ఫ్రమ్ నౌ చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి, క్షమించండి. ఓకేనా? ఈరోజు అయితే మీకు ఇలా ఉండబోతుంది. మీకు కానీ నచ్చినట్టయితే చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఇప్పటికే టైం చాలా అయిపోయింది. చూసుకోండి, ఏదో రిలేషన్ ఎండ్ అవుతుంది. మిమ్మల్ని చీట్ చేసి అయితే మీ పర్సన్ అయితే చీట్ చేసి వెళ్ళిపోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. ఓకేనా? ఇది జనరల్ రీడింగ్ అండి. ఓకేనా? ఈ సిచ్యువేషన్ మీద అయితే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఓకే, బాయ్.